మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో దారుణం జరిగింది. జమ్మి దోర్నాల సమీపంలో విషాద ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న వాహనాన్ని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో నలుగురు గాయపడ్డారు. ఇక వీరిలో తీవ్రంగా గాయపడిన ఒకరు ఘటనా స్థలంలోనే చనిపోయారు. వరికోత మిషన్ లోడ్తో వెళ్తున్న వాహనానికి టైర్ పంచర్ కావడంతో రోడ్డు పక్కన నిలిపారు. దీంతో వెనుక నుంచి వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. బస్సు గుజరాత్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా దోర్నాల మండలం దొమ్మిదోర్నాల వద్ద ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో దారుణం జరిగింది. జమ్మి దోర్నాల సమీపంలో విషాద ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న వాహనాన్ని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో నలుగురు గాయపడ్డారు. రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, ఇక మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో అయితే దారుణం చోటు చేసుకుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలోని జమ్మి దోర్నాల వద్ద ఇవాళ తెల్లవారుజామున ఈ యొక్క రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే ఈ యొక్క కర్నూలు గుంటూరు జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్నటువంటి ఐకర్ వాహనాన్ని ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అయితే వేగంగా ఢీకొట్టింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా దాదాపు నలుగురు అయితే తీవ్రంగా గాయపడ్డారు. వారిని దోర్నాల ప్రభుత్వ వైద్యాలకు అయితే తరలించి అక్కడ చికిత్స అందిస్తా ఉన్నారు. అయితే ఈ యొక్క వరికోత మిషన్ లోడ్ తోటి ఈ యొక్క ఐకర్ వాహనం అయితే వెళ్తా ఉంది. దీనికి ఆ టైర్ పంచర్ కావడంతో ఈ యొక్క ఏదైతే దోర్నాల సమీపంలోని ఆ జమ్మి దోర్నాల వద్ద ఆ రోడ్డు పక్కన ఆపుకొని దానికి టైర్ అయితే పంచర్ వేసుకుంటున్నారు. ఇవాళ తెల్లవారుజామున సుమారు 4:30-5 గంటల సమయంలో ఏదైతే ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వస్తుందో అది వేగంగా వస్తూ ఈ యొక్క లారీని అయితే వెనక నుంచి ఢీకొట్టడం జరిగింది. దీంతో ఆ యొక్క లారీకి ఏదైతే టైర్ మారుస్తున్నారో ఆ వ్యక్తి అయితే ఆ యొక్క బస్సు కింద పడి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అతనైతే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క వరికోత మిషన్ ఆపరేటర్ అయితే తెలుస్తా ఉంది. ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు అయితే వెంటనే అక్కడికి హుటాహుటిన చేరుకొని ఎవరైతే గాయపడ్డారో వారందరినీ అయితే ప్రభుత్వ వైద్యాలకు అయితే తరలించారు. అంటే ఈ యొక్క బస్సు వచ్చేసి గుజరాత్ నుంచి శ్రీశైలం వెళ్తా ఉంది. దీంట్లో దాదాపు 47 మందికి పైగా ప్రయాణికులు అయితే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఏదైతే ఈ యొక్క ప్రమాదం జరిగిందో ఈ సమయంలో ఒక్కసారిగా బస్సులో ఉన్న వారందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అదేవిధంగా ఇటు అధికారులు పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఎందుకంటే ఇటీవల మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద కూడా ఇక హరికృష్ణ ట్రావెల్స్ బస్సు కూడా టిప్పర్ను ఢీకొట్టిన ఘటనలో దాదాపు 14 మంది సజీవ దహనమైనారు. కాబట్టి అది మరొక ముందు ఇవాళ మరొక ట్రావెల్స్ బస్సు ఏదైతే ఒక ప్రమాదానికి గురైందో దీంతో ఒక్కసారిగా అటు అధికారులు ఇటు అందరూ కూడా ఉలిక్కిపడ్డారు. దాదాపుగా అంటే ఈ ప్రమాదం జరిగిన సమయంలో దాదాపుగా 4 అంబులెన్స్లు అయితే అక్కడికి చేరుకున్నాయి. ఎందుకంటే ఆ బస్సులో దాదాపు 47 మంది ఉన్నారు. కాబట్టి వీరందరూ కూడా అంటే గుజరాత్ నుంచి వీరందరూ వస్తా ఉన్నారు. విజయవాడ అక్కడ కనకదుర్గమ్మ దర్శనం అనంతరం కూడా మరలా వీరందరూ శ్రీశైలం వెళ్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క దోర్నాల వద్ద ఈ యొక్క ప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా అధికారులు కావచ్చు ఇటు పోలీసులు కూడా కావచ్చు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే ఇటీవల జరిగిన ప్రమాదం నేపథ్యంలో ఈ యొక్క బస్సు ప్రమాదాల పైన అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. కాబట్టి దీంతో ఇటు దోర్నాల పెద్దారవీడి పోలీసులు అదేవిధంగా ఎర్రగొండపాలెం సిఐ అజయ్ కుమార్ వీళ్ళందరూ కూడా హుటాహుటిగా అక్కడికి చేరుకొని ఆ సహాయక చర్యలు అయితే చేపట్టారు. అంటే ఏదైతే గాయపడ్డారో వారందరినీ అయితే వెంటనే అంబులెన్స్ లో హాస్పిటల్కి తరలించడము, అదేవిధంగా ఇటు ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టడం అనేది కూడా జరిగాయి. ప్రస్తుతానికైతే ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి కారణాలపైన అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇటీవల ఇటు అధికారులు కూడా ఏదైతే ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు టూరిస్ట్ బస్సులు ప్రమాదాలు నెలకొంటున్న నేపథ్యంలో ఆ బస్సు కండిషన్స్ కావచ్చు, తర్వాత ఆ డ్రైవర్ యొక్క లైసెన్సులు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఈ అధికారులు తనిఖీలు ఏమి చేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క ప్రమాదాలు అయితే జరుగుతుండడంతో కాస్త ఆందోళన అయితే కలిగిస్తా ఉంది. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.